కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్లో కులగణన చేయాలని, రెండో దశలో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, భారత ప్రభుత్వం 2027 మార్చి 1వ తేదీ నుంచి జనాభా గణన, అదేవిధంగా కులగణన, ఈ జనగణన కులగణన 2027 మార్చి 1 నుంచి చేయాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు, కానీ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మాత్రమే. అయితే ఇది దేశంలో సామాజిక న్యాయం, సంక్షేమ విధానాలు, అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కీలకంగా ఈ యొక్క నిర్ణయం ఉండే అవకాశం ఉంది. కులగణన అన్న అంశాన్ని గతంలో కూడా మనం చూసాం. కులగణనకు సంబంధించి అనేక మంది, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారు. అటు బీహార్, అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ కులగణన చేయడం జరిగింది. బీహార్, తెలంగాణ రాష్ట్రాలు తమ కులగణన నిర్వహించాయి. ఇది కేంద్రం పైన కొంత ఒత్తిడిని అయితే పెంచిందనే చెప్పొచ్చు. కులగణన ద్వారా ఈ రాజకీయ పార్టీలు తమ ఓట్ బ్యాంక్ ని బలోపేతం చేసుకోవాలని కూడా చూస్తున్నాయి. అయితే కులగణన చేయడానికి మొదట మోదీ ప్రభుత్వం కొంత నిరాకరించింది. అయితే కులగణన ద్వారా కులగణన చేయాల్సిందే అంటూ అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇక ప్రతిపక్షాల డిమాండ్ కు తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే జనగణన చేసేటప్పుడు కులగణన చేస్తామని కూడా ఇటీవల జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చెప్పడం జరిగింది. ఆపరేషన్ ఏదైతే పహల్గాం సంఘటన జరిగిన తర్వాత ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. సో నిజానికి 2021లోనే ఈ యొక్క కులగణన జనగణన చేయాల్సింది, కానీ అది పెండింగ్ లో ఉంది. కాకపోతే ప్రస్తుతం 2026 తర్వాత ఈ యొక్క నియోజకవర్గాల విభజన ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాల విభజన చేసేందుకు వీలుగా 2027లో ఈ జనాభా జనగణన, అదేవిధంగా కులగణన చేసి ఆ తర్వాత నియోజకవర్గాల విభజన, మహిళా రిజర్వేషన్లు వీటన్నిటిని కూడా అమలు చేయాలని, పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి 2027 మార్చి 1 నుంచి అయితే 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ ముగుస్తుందా? ఒకవేళ నిజానికి గతంలో మనం చూస్తే జనగణన చేయడానికి కనీసం 2-3 సంవత్సరాలు అయినా పడుతుంది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ట్యాబుల ద్వారా ఈ జనగణన చేసే అవకాశం ఉంది కాబట్టి ఏడాదిలోనే పూర్తి చేయొచ్చు అంటున్నారు. మరి 2027 మార్చి ప్రారంభిస్తే 2028 మార్చికి ఈ జనగణన కులగణన పూర్తి చేసి 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ మహిళా రిజర్వేషన్లు, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు కనుక జరిగితే 2029లో పెరిగినటువంటి నియోజకవర్గాల ద్వారానే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి చూడాల్సి ఉంటుంది. నిజానికి 2027 అంటే ఇంకా చాలా దూరం ఉంది. 2026 మార్చి వచ్చే ఏడాదైనా పర్వాలేదు, కానీ 2027 అంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి ఇది అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ చేయాల్సింది. ఒకవేళ 27 అయితే మాత్రం 2029లోగా ఈ యొక్క ఈ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు అన్నది మాత్రం కొంత సందేహం అనే అనిపిస్తుంది. మరోపక్క ఈ నియోజకవర్గాల పెంపును, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపును మాత్రం దక్షిణాది రాష్ట్రాలు కొన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడాల్సి ఉంటుంది. నీలిమ. రైట్, థాంక్యూ కృష్ణ.